మరో బ్రేకింగ్ అందుతుంది మనకి. స్నేహితుడే హంతకుల్లా మారాడు, ముఖంపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురంలో చోటు చేసుకుంది. తులసి నాయనపల్లి సమీపంలో చంద్రముఖంపై రాయితో కొట్టి చంపాడు నిందితుడు ఉదయ్. 2 రోజుల క్రితం మద్యం మత్తులో చంపేశాడు. చంద్ర హత్యపై పోలీసులు విచారణ చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. స్నేహితుని హత్య చేసి ఇన్స్టా స్టోరీ పెట్టాడు నిందితుడు. చంద్రను హతమార్చి మరుసటి రోజు ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోతో స్టోరీగా పెట్టాడు. అనంతరం మర్డర్ చేసిన ప్రాంతానికి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపి ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపినాథ్, మొత్తానికి అయితే చిత్తూరు జిల్లా శాంతిపురంలో యువకుడు దారుణ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, చిత్తూరు జిల్లా ఇక్కడ అంటే కుప్పం నియోజకవర్గంలో శాంతిపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే పండగ సందర్భంగా అంటే బయట ప్రాంతం నుంచి ఒక చిరు ఉద్యోగం చేసుకుంటూ కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి స్నేహితుడిని అత్యంత దారుణంగా చంపడం జరిగింది ఉదయ్ అనేటటువంటి వ్యక్తి. అయితే ఇద్దరు కూడా అంటే పంట పొలాల వద్దకు వెళ్లి ఇద్దరు కూడా మద్యం సేవించారు. అయితే పాత ఖర్చులు, గతంలో ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా ఒకరిపైన ఒకరు అంటే మనస్పర్ధలు అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున అంటే అక్కడ ఒకసారిగా మద్యం మధ్యలో ఇద్దరు కూడా ఘర్షణ పడడం జరిగినట్టు కూడా చెప్తున్నారు స్థానికులు. అయితే అప్పటికే ఆగ్రహం అంటే ఎట్లా పండగకు వస్తాడు, సంక్రాంతికి వస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను అడ్డు తొలగించుకోవాలని ముందుగానే పథకం ప్రకారం అతను ఆ రకంగా చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంటే నిర్ధారణకు రావడం జరిగింది. అయితే చంద్రాన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత అతను ఒక వీడియో చేసి అంటే ఎంత పైశాచికంగా అంటే ఒక మనిషిని చంపిన తర్వాత ఎక్కడ కూడా ఆ జాలి దయ అనేది కూడా ఎక్కడ కూడా లేకుండా మళ్ళా కూడా వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం పోలీసులు ఉదయ్ అనే వ్యక్తి ఇతను అత్యంత దారుణంగా చంపినట్లు గుర్తించి ప్రస్తుతానికి అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల వద్ద కూడా లొంగిపోవడం జరిగింది. అతన్ని చంద్రాన్ని చంపినది నేనే, గతంలో ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధల కారణంగానే అతనిపైన కక్ష పెంచుకుని రకంగా చంపినట్లు కూడా ఉదయ్ ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అంటే కుప్పంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి పోలీసులు కూడా దీన్ని 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. అయితే దీనికి గతంలో కారణాలు ఏంటి వీటన్నిటి మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.